ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను జైలుకు పంపడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఏసీబీ కేసు ఉంటే ఇక ఈ మధ్యకాలంలో ఈడీ ఇంటర్ఫియర్ అయింది. దీని మీద మనం విచారిద్దాం, విశ్లేషణ చేద్దాం. మనతో పాటు వి ప్రకాష్ సార్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏం సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము కేటీఆర్ని అరెస్ట్ చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని రేవంత్ సర్కార్ పనిచేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే రేవంత్ సర్కార్కి ఇదొక్కటే లక్ష్యంగా కనపడుతుందా? ఎందుకు ప్రజా సమస్యలు ఎందుకు కనిపిస్తలేవు? కేటీఆర్ నిజంగా అరెస్ట్ అవుతారా సార్? అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఈడీ పరిధిలో ఉంది కాబట్టి ఈడీ ఎంక్వైరీకి పిలిచారు. 7వ తారీఖు నాడు ఏదో నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఆ విచారణ సందర్భంగా మరి వాళ్ళు ఎప్పుడైనా అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే నిజంగానే ఇంట్లో అవినీతి ఉందా లేదా తేల్చాలనే ఆలోచన ఈడీకి ఏముండదు, ఏసీబీకి ఏముండదు. ఇవన్నీ పొలిటికల్. ఈడీ సిబిఐ అంటేనే పొలిటికల్, తర్వాత ఏసీబీ అంటే ఇక్కడ పొలిటికల్. నిజంగా అవినీతి చేసే వాళ్ళని పట్టుకోవడానికి వీళ్ళకి ధైర్యం లేదు, దమ్ములు చాలాయి. ముఖ్యమంత్రికి కానీ ఏసీబీ అధికారులకు కానీ బోల్డ్ అంత అవినీతి జరుగుతుంది. అన్ని దిక్కులు అవినీతి ఉంది. ఇక్కడ ఉంది అక్కడ లేదనేది లేదు. భక్త ప్రహ్లాదులో పద్యం ఉంది, ఇందు గలదు అందు లేదనే సందేహం వలదు, అవినీతి ఎక్కడ వెతుకుతే అక్కడే దొరుకుదు. బట్ ఆ లక్ష్యాలు ఏమి వీళ్ళకు ఉండవమ్మా. ఎందుకంటే వీళ్ళేమో నిజాయితీ పరులు కాదు కదా. సో అవినీతి అంతటా ఉంది. రాజకీయ కక్ష కోసమే, బురద జల్లడం కోసం, అప్రతిష్ట పాలు చేయడం కోసం, ప్రజలను నమ్మించడం కోసం ఎంక్వైరీలు ఇవన్నీ పెడతారు. నిజంగానే ఇవన్నీ తేలుస్తాయంటే ఏం తెలియవు. అవినీతి కనుక ఉంటే 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేసీఆర్తో లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి వైరం ఉంది బీజేపీకి. మరి ఏ కేసులనైనా వాళ్ళు సాక్ష్యాలు ముందు పెట్టి నిజంగానే అవినీతికి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రిగా ఎన్నడో ఆయనను దించేసేవాళ్ళు. బట్ అటువంటిది ఏది లేదని వాళ్ళే చెప్పారు పార్లమెంట్లో. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని సాక్షాత్తు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారే పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్, పార్లమెంట్ మెంబర్, ఆయన అడిగిన ప్రశ్నకే అవినీతి ఏం జరగలేదు కాళేశ్వరంలో అని చెప్పాడు. రాజకీయంగా అవినీతి బాగా జరిగింది, 1,00,000 కోట్లు జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు, అవినీతి ఉందని నరేంద్ర మోడీ. మరి అవినీతి ఉంటే ఎందుకు బయటపెట్టావు? మీ పార్లమెంట్లో మీ మెంబర్ ఎందుకు అట్లా మాట్లాడాడు, మీ మంత్రి ఎందుకు మాట్లాడాడు అంటే ఇవన్నీ ఏంటంటే జస్ట్ ప్రజలను ఇది చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప నిజంగానే వాళ్ళు అవినీతి ఉంటే ఎప్పుడో ఆధారాలు బయట పెట్టేవాళ్ళు. అయితే ఫార్ములా ఈ రేస్ అనేది మెయిన్గా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఫార్ములా ఈ రేస్ కంటే ముందు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, చాలా చాలా విషయాల్లో కేటీఆర్ని ఇరికించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళ బావమరిది తను గృహప్రవేశం ఏదో సమ్ పార్టీ చేసుకుంటుంటే కూడా వీళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి అక్కడ ఏదో రేవ్ పార్టీ నడుస్తుంది అని కూడా క్రియేట్ చేశారు కదా. అందులో కూడా ఆరోపణలే తప్ప ఆధారాలు కనిపించలేదు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రజల్లో ఇటువంటి ఆరోపణలు బురద జల్లడాన్ని ప్రజలు నమ్ముతారు కొన్నిసార్లు. తర్వాత దానిలో ఎంక్వైరీ జరిగి ఇలా ఏం లేదు అని చెప్పి ఆ వార్త మీడియా ప్రసారం చేయదు. ఒకవేళ చేసినా కూడా ప్రజలు దాన్ని పట్టించుకోరు. అంటే బురద జల్లడాన్ని ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, నమ్ముతున్నారు. మరి అటువంటిప్పుడు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. ఒక తెలివైన ప్రజలున్న ప్రాంతంలో, దేశంలో మీడియా వ్యవహారం కానీ రాజకీయ నాయకుల ప్రవర్తన కానీ కంప్లీట్గా వేరుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అబద్ధాలనే నమ్మడం, జనము అబద్ధాలను నమ్ముతున్నారు. నమ్మిలు కాబట్టి కేసీఆర్ని దించారు. వాస్తవాలుగా వాళ్ళు పరిశీలించే ఓపిక వాళ్ళకు ఉండి ఉంటే, ఆ చైతన్య స్థాయి ప్రజలకు ఉండి ఉంటే, అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఈ ప్రజలకు ఉండి ఉంటే కేసీఆర్ దిగిపోయేవాడు కాదు. ఆయన ఏం నమ్మిండంటే నా ప్రజలు గొప్పోళ్ళు, నా ప్రజలకు నేను అన్నీ చేశాను, ఇంటికి ఒక్కరైనా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఓట్లేస్తే చాలు నేను గెలుస్తా అనుకున్నాడు. అది ఆ కేసీఆర్ అమాయకత్వమే అయింది. రెండవది టీఆర్ఎస్ పార్టీ కూడా మేము అన్నీ చేసినామని చెప్పారు కానీ నిరుద్యోగులకు అర్థమయ్యేటట్టుగా ఉద్యోగాలు మేమే కల్పించినాం దేశంలో అందరికంటే ఎక్కువగా, ఉద్యోగాల పరిస్థితికి ఇది ఉన్నాయి, ఇవి నోటిఫికేషన్లు ఇచ్చిన ఇవి అని విడమర్చి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్పలేదు. ప్రజలకు ఆ సమాచార లోపం ఉంది, అవగాహన లోపం ఉన్నది. ఇదంతా నడుస్తున్నప్పుడు ఇటువంటివే రాజ్యం వెళ్తాయి. రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే నమ్మే పరిస్థితి ప్రజల్లో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అవినీతి పరుడా కాదా అని తేల్చాలంటే ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ అయిన తర్వాత ఆడే ఆధారాలు దొరకవు. ఎందుకంటే అది అక్కడ అవినీతే లేదు కదమ్మా. ఎందుకంటే ఈ అమౌంట్ అంతా కూడా
ఒక అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది కదా. అవును సార్, ఎందుకంటే 55 కోట్లు అనేది ఓపెన్గానే తను హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ హోదాలో ఇవ్వమని, ఫారెన్ కంపెనీకి ఇవ్వమని తనే ఓపెన్గా చెప్పుకున్నారు, ఒప్పుకున్నారు కూడా. మరి ఇందులో ఏసీబీ ఇంటర్ఫియర్ అవ్వడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? కేవలం కక్ష సాధింపే, వేరే ఏ రీజన్ లేదు. ఎందుకంటే ఇక్కడ అవినీతి లేదు. ఒకవేళ అవినీతి ఉందన్నా కూడా అది తేల్చడానికి ఒక హౌస్ కమిటీ లేకుంటే ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఇంకోటి, ఇది వాళ్ళు వచ్చి అడిగితే ఇచ్చిన ప్రాజెక్టు కాదు. ఇప్పుడు ఫారిన్ కంట్రీ నుంచి వాళ్ళు వచ్చి ఇది మాకు ఇవ్వండి, మాకు ఇస్తే మేము చేస్తాము, మీకు ఇంత కమిషన్ ఇస్తామని అడిగింది కాదు అది. ఇప్పుడు జనరల్గా మన ఇండియా దాటి బయట ఎక్కడ పోయినా కూడా ఏదో కొన్ని దేశాలు తప్ప ఈ ఫేమస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ ఇట్లాంటి కాడ ఇటువంటి కరప్షన్ ఏమి ఉండదు. అధికారులలో కానీ ప్రైవేట్ కంపెనీలలో కానీ వాళ్ళంతా కూడా రూల్ ప్రకారం ఉంటారు, వాళ్ళ విధి విధానాల ప్రకారం ఉంటారు. ఈ మన దగ్గరనే ప్రతి దగ్గర అవినీతి కనబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు అట్లా నమ్మడానికి కారణం ఏంటంటే ఇంత అమౌంట్ ఒకసారి ట్రాన్స్ఫర్ చేసిండు ఎలక్షన్ టైంలో. ఆయన తాపత్రయం ఏంటంటే హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు పెంచుదాము, 192 దేశాలు పోటీపడ్డ ప్రాజెక్టు మనం తెచ్చుకోగలిగినాం. అదివరకు ఉన్న కంపెనీ వెనక్కి పోయింది, గ్రీన్కో కంపెనీ వెనక్కి పోయింది కాబట్టి మనం దీన్ని ఏదన్నా చేద్దాము. గ్రీన్కో ఎందుకు వెనక్కి పోయింది కారణం అంటే వర్కౌట్ అవుతలేదు మాకు, దానివల్ల లాసే తప్ప లాభం లేదని. అయితే లాస్ వచ్చే ప్రాజెక్టును ఇంకొకరికి ఇస్తే వాళ్ళకి ఎట్లా లాభం వస్తుంది? అయితే లాస్కు సిద్ధపడి కూడా వాడు ఆ ప్రాజెక్ట్ తీసుకుంటుండంటే వీళ్ళు బలవంతం చేస్తే వాడు తీసుకుంటాడు తప్ప వానంతర వాడు వచ్చి తీసుకోవట్లేదు. బలవంతం చేస్తే తీసుకున్నాడు వాడు ఎందుకు లంచం ఇస్తాడు? వీళ్ళ కామన్ సెన్స్ కూడా ఉండదు. ఇదేం నిలబడేది కాదు, తేలిపోతుంది. ఇదే ఆసరాగా చేసుకొని వాళ్ళకు ఓపిక కూడా లేదు. ఏసీబీకి ఇచ్చారు, మరి విచారణ జరిగేదాకా ఓర్చుకుందాం. ఈడీకి ఏం తొందర వచ్చిందమ్మా? ఎవరు ఈడీని మెడల్ బట్టి పోయి నువ్వు ఈ కేసు పెట్టుమని చెప్పిండు? అంటే ఈడీ ఏ పని చేసినా కూడా, ఈడీ అనేది అమిత్ షా జేబులో సంస్థ. దానికి ఇండిపెండెన్స్ లేదు, దానికి వెన్నెముక లేదు, దానికి ఒక నిజాయితీగా దీన్ని నడపాలనే అధికారి లేడు. ఇది వాళ్ళ జీతగాళ్ళలాగా పనిచేసే సంస్థ. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 55 కోట్లు ప్రాసెస్ని కేటీఆర్కి ఆ ప్రమేయం ఉంటుందా అనేది. వైస్ చైర్మన్గా ఆయన డిసిషన్ తీసుకున్నాడు. ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు చేస్తారు? ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తాడు. చెక్ పవర్స్ ఎవరికి ఉంటాయి? మంత్రులకు ఉంటాయి చెక్ పవర్స్. రాష్ట్రం నుంచి ఏ డబ్బు ఎడిపోవాలన్నా కూడా ఫైనాన్స్ మినిస్టర్ పోయి సంతకం చేయడు, ఫైనాన్స్ సెక్రటరీకి ఉంటాయి ఆ పవర్స్. కాబట్టి అక్కడ అరవింద్ కుమార్ బాధ్యుడు అవుతాడు తప్ప కేటీఆర్ బాధ్యుడు కాడు. ఏమైనా ల్యాప్సెస్ ఉన్నా, ప్రొసీజరల్ ల్యాప్సెస్ చెప్పాల్సిన బాధ్యత అరవింద్ కుమార్ది. అరవింద్ కుమార్ అన్నీ చూసిన తర్వాతనే కేటీఆర్ గారికి సలహా ఇచ్చాడు, ఇది మనది ఒక అటానమస్ సంస్థ, దీనికి వైస్ చైర్మన్గా మీరు నిర్ణయం తీసుకోవచ్చు, అత్యవసర పరిస్థితుల్లో మనీ కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు అని చెప్పింది అరవింద్ కుమార్. ఏ మంత్రి అయినా సర్వజ్ఞుడు కాదు. ఆయన పనిచేసే శాఖకు సంబంధించి A to Z నాలెడ్జ్ ఎవరికి ఉండదు. అందులో ప్రొసీజర్ గురించి అస్సలే ఉండదు. సీఎం అయినా సిఎస్ని అడుగుతారు, ప్రిన్సిపల్ సెక్రటరీని మినిస్టర్లు అడుగుతారు. కాబట్టి ఇప్పుడు అక్కడ గ్రామాలలో పోయినా కూడా ఎమ్మెల్యేలు ఏమైనా చేయాలంటే తహసీల్దార్ని అడుగుతారు, కలెక్టర్ని అడుగుతారు. పొలిటీషియన్స్ ఇవాళ 5 ఏళ్ల కోసం ఉండిపోయటం తప్ప ఈ రకమైన బాధ్యతలు వాళ్ళకు ఉండయి, ఈ రకమైన జ్ఞానం కూడా, కనీస పరిజ్ఞానం కూడా వారికి ఉండదు. వారు అడిగి తెలుసుకొని పర్మిషన్ మనం లీగల్గా చేయగలుగుతామంటే చేయండి అని చెప్తారు. బట్ ఏదన్నా బ్యూరోక్రాట్ బాధ్యుడు అవుతాడు, సంతకం పెట్టి పంపిన అతను బాధ్యుడు అవుతాడు. ఇక్కడ ఏసీబీ వాళ్ళలో కేటీఆర్ చిక్కడేమో, ఈడీ వాళ్ళలోనైతే చిక్కుతాడు. ఎటు తిరిగి కేటీఆర్ని జైలుకు పంపడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కక్షపూరితమైన చర్యగా చూస్తారా? ఏమంటారు? రేవంత్ సర్కారు కక్షపూరితంగానే కేసు పెట్టింది బదనాం చేయడానికి. కానీ జైలుకు పంపినా రేవంత్ సర్కార్ పంపితే బెయిల్తో వెంటనే వస్తాడు. బట్ ఈడీ దానిలోనే జైలుకు పోతే వెంటనే బయటికి రాడు. కాబట్టి ఇలా బీజేపీ కుట్రనే ప్రధానంగా కనబడతా ఉంది. ఈడీ ఎంతమంది మీద ఛార్జ్షీట్లు పెట్టింది, ఈడీ ఎంతమందిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళల్లో అంత పొలిటీషియన్సే, కేసులు పెట్టిన వాళ్ళల్లో అందరూ ఇంతకుముందే ఎప్పటికి కూడా 10-11 సంవత్సరాల నుంచి ఈడీ అనేది అమిత్ షా జేబు సంస్థ, నరేంద్ర మోడీ కనుసన్నల్లో మెలిగే సంస్థ. వాళ్ళు ఏం చేయమంటే ఈడీ అది చేస్తుంది. ఆడ ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు లేవా? ఇప్పుడు ఈడీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయమన్నా చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఏం అక్కర్లేదు, బట్టగాల్చి మీద వేయడానికి ఏ ఆధారం కావాలి? అంటే ఇప్పుడు
ఈడీ నోటీసులు ఇవ్వడం కావచ్చు రీసెంట్గా జరిగింది. సో ఈ జనవరి 7 తారీఖున హాజరు కావాలని, విచారణకు హాజరు కావాలని కోరడం కావచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు సార్ మరి? పోతాడు, పోయి చెప్తాడు. ఈ అసలు విచారణ కేటీఆర్ అవసరమా? అన్ని కళ్ళ ముందు వెళ్ళకపోతే విచారణకు మాకు ఆయన ఒప్పుకోవట్లేదు, లేకపోతే తను సపోర్ట్ చేయట్లేదు అని ఆ రకంగా కూడా జైల్లో పెట్టే ఛాన్సెస్. నేను ఏమంటున్నానమ్మా, వాళ్ళు అనుకుంటే విచారణకు కూడా పిలవాల్సిన అవసరం లేదు, నేరుగా వచ్చి తీసుకొని పోవచ్చు జైలుకు. ఇప్పుడు ఇదొక దౌర్భాగ్యకరమైన పరిస్థితి భారతదేశంలో ఉంది. దర్యాప్తు సంస్థలన్నీ పాలక వర్గాలకు జేబు సంస్థలుగా మారినాయి. ఆ రాష్ట్రమైనా, ఏదైనా రాష్ట్రమైనా, కేంద్రమైనా, అది ఇంకో రాష్ట్రమైనా, ఏం చేద్దాం మనము? ఈ సమయంలో, ఈ కాలంలో, ఈ దేశంలో పుట్టి బతుకున్నందుకు సిగ్గుపడాలి. సో మరి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఈడీ ఇంటర్ఫియర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఈ కేసు? ఎందుకంటే ఏసీబీ చిన్నవాళ్ళ, ఈడీ పెద్దవాళ్ళ, కేటీఆర్ ఈ రెండిట్లో ఎక్కడో ఒక దగ్గర చిక్కాల్సిందే అన్నట్టు ఇటు రెండు జాతీయ పార్టీలు ట్రై చేస్తున్నట్టు తెలుస్తుందా? బీఆర్ఎస్ను పొందబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది, ప్రజలు కోపంతో దించేశారు. దీన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందా, లేకపోతే దీన్ని వదిలించుకుందామా అనేది ప్రజల ఇష్టం. అది అంటే బీజేపీ ప్రోద్బలంతోనే ఈడీ ఈ కేసు నమోదు చేసిందనేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీరు ఒక రాజకీయ మెడ మీద తలకాయ అందరూ అదే అంటారు. ఒక బీజేపీ బీఆర్ఎస్ అనది. ఈడీ ఎవరి మీదైనా దాడి చేసిందంటే ఇది బీజేపీ కావాలని చేసింది అనేది మెడ మీద తల ఉన్నోడు ఎవడైనా అదే చెప్తారు. నేనే కావాల్సిన అవసరం లేదు, దానికి అనలిస్ట్ అక్కర్లేదు. చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఈ రెండు సంస్థలు ఎట్లా జేబు సంస్థలుగా ఉన్నాయి. మరి ఇంత పెద్ద పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి మీద దాడులు చేశారు కదా, ఏమైంది? అది ఏమన్నా మాట మాత్రమైనా మీడియా ముందుకు వచ్చి చెప్పారా? పోనీ వాళ్ళు ఏమన్నా కేసు రిజిస్టర్ చేశారా? నోట్లు లెక్క పెట్టే మిషన్లు తీసుకుపోయి 12 గంటలు లెక్క పెట్టారు కదా, బయట పెట్టిల్లా? వీటి మీద నమ్మకం పోయిందమ్మ, ప్రజలకు నమ్మకం పోయింది, మాలాంటి వాళ్ళకి అసలే నమ్మకం. మీరు అన్నట్టు పొంగులేటి శ్రీనివాస్ ఇంటి మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగాయి 3 రోజుల పాటు. కానీ అప్పుడు హడావిడి చేయలేదు, ఏం చేయలేదు, ఇప్పటివరకు దాని గురించి అసలు ఏం బయట పెట్టలేదు. కానీ కేటీఆర్ విషయంలో హడావిడి నడుస్తుంది. ఈ రోజు అంటారు, రేపు అంటారు, ఎల్లుండి అంటారు. ఈ రకంగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు. ఈయన దాంట్లో మొన్నటి వరకు ఏసీబీ ఎంటర్ అవ్వడం, ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం. సో ఇదంతా చూస్తుంటే కేటీఆర్ ఈ రోజు అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా అన్న క్యూరియాసిటీ పబ్లిక్లో కావచ్చు, బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు చర్చించుకున్నటువంటి టాపిక్. చేయనిరాదా? అరెస్ట్ చేస్తే ఏంటంటే ముఖ్యమంత్రిగా అర్హత వస్తుంది ఆయనకు. ఎందుకంటే ఒకసారైనా జైలు పోయి రాకుండా ముఖ్యమంత్రులు అయితే లేరు. ఉద్యమ కారణంగా కేసీఆర్ అయిండు, కానీ ఒక్కసారైనా జైలు పోకుండా ఎవరు ముఖ్యమంత్రులు అయితే లేరు కదా. అర్హత కూడా వస్తుంది ఆయనకు. ఒకసారి తీసుకుపోయి పెట్టినాయండి. అరెస్ట్ కావడం వల్ల క్రేజ్ పెరుగుతుంది అనుకుంటున్నారా? పక్కగా పెరుగుతుంది ఎవరికైనా. ఇప్పుడు దొంగ నోట్ల మన ఓటుకు నోటు కేసులో బహిరంగంగా మీడియా సాక్షిగా దొరికిన వ్యక్తిని ఈ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కదా. మరి అవన్నీ అర్హతలే అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే లిక్కర్ కేసులో కవిత మీద అంత హంగామా చేసిండ్రు, అన్నిసార్లు విచారణ చేశారు, లాస్ట్కి అరెస్ట్ చేశారు, జైల్లో 4 నెలలు పెట్టారు. ఏం దొరికిందమ్మా? ఏమైనా దొరికిందా? 10,000 పేజీల ఛార్జ్షీట్లా ఆమె మీద చిన్న ఆధారం పెట్టిల్లా? అవన్నీ చూసే కదా బెయిల్ ఇచ్చింది ఆమెకి. వీళ్ళంతా ఇవన్నీ కేవలం రాజకీయ కక్షతోని ప్రత్యర్థుల మీద అధికార పార్టీలు తీసుకునే చర్యలే తప్ప ఇందులో ఎక్కడ కూడా వాస్తవాలు ఉంటే ఉండనియండి, ఎంక్వైరీ తర్వాత తేలుతుంది. బట్ ఏది లేకుండా హంగామా చేయడం, బురద తల్లడము, అసలు ప్రజలకు కూడా ఎంక్వైరీ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఒక అది ఇక్కడ 4 రోజులు పోతే మర్చిపోతారు. అంటే ప్రజల మెంటాలిటీ ఎట్లుంటుందంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందని వాళ్ళని చెప్తే నమ్ముతారు. ఆ మూర్ఖత్వం నుంచి ప్రజలు బయటపడాలి. బయటపడితే మీడియా కూడా ఈ వీళ్ళ పిచ్చి పిచ్చి మాటలన్నీ ప్రచారం చేయడం బంద్ చేస్తుంది. జర మీడియా రోల్ కూడా కరెక్ట్ అవుతుంది. నాయకుల రోల్ ఇంకా కరెక్ట్ కావాల్సిన అవసరం. కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటారు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటారు. ఏంటంటే బీజేపీకి రేవంత్ రెడ్డికి మధ్య సంబంధం వల్లే కేటీఆర్ మీద కేసు నమోదు చేసి మరి దాని మీద ఇంత ఆగమేఘాల మీద సో దర్యాప్తు సంస్థలు 2 మీద పడ్డాయి అంటారు. అంటే ఇద్దరు ప్రయోజనాలు ఉన్నాయి అలా. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉండి చేసినలా ఉండక చేసినలా అనేది నాకు తెలియదు. బట్ ఇద్దరి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేటీఆర్ ఇవాళ ఒక అంటే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కేసీఆర్ గారు ఒకవేళ
కొంతకాలం ఉన్నా కూడా ఆయన తర్వాత నెక్స్ట్ ఆ పార్టీ నుంచి ఒకవేళ బీఆర్ఎస్కే కనుక ప్రజలు మళ్ళీ పట్టం కడితే ఆ టర్మ్లో సీఎం కావాల్సిన క్యాండిడేట్ కేటీఆర్. మీరు అన్న ప్రకారం జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అంటారు, మరి ఆ లిస్ట్లో కవిత, ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నట్టే ఉంటారు. బట్ నేను అనేది ఏంటంటే కేటీఆర్కి ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి ఎందుకంటే ఆయన మంత్రి అయ్యిండు, 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, వేరు శాఖలను పోషించిండు, ప్రజల అభిమానాన్ని పొందిండు, రాష్ట్రాన్ని డెవలప్ చేశాడు. కవితకేమో ఆమె ఇప్పటివరకు మంత్రి కాలేదు, బట్ ఒక ముఖ్యమంత్రి కూతురుగా కావచ్చు, లేకుంటే ఒక సమర్థవంతురాలైన నాయకురాలుగా కావచ్చు, ఆమె కూడా అర్హత ఉంటుంది. బట్ నేను అనేది ఏంటంటే ఆ పార్టీకి ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడవలసిన వ్యక్తిని బురద తల్లడం, కేసులు పెట్టడం అనేది ఆయన ప్రతిష్టను దిగదార్చడానికి ప్రయత్నం. ఆ ప్రయత్నాలు ఇద్దరూ చేస్తున్నారు, ఇద్దరికీ ప్రయోజనాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ గెలవాలని రేవంత్ అనుకుంటాడు, మేమే రావాలని చెప్పి మోడీ అనుకుంటాడు. బలి చేయాల్సింది ఎవరిని? బీఆర్ఎస్ వాళ్ళనే. అది అదే సార్, అంటే ఈ 55 కోట్లు అనేది ఫారెన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగానే జరిగింది అన్న ఒక ఆరోపణ కూడా ఉంది. ఆరోపణ కాదు, నిజమే కావచ్చు. అది నేను ఎందుకంటున్నా అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి అని చెప్పాను. ఓకే. నేనే కాదు, హరీష్ రావు గారు కూడా మీడియా మీటింగ్లో చెప్పాడు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటే ఉండవచ్చు అని అన్నాడు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటే అంటే దాంట్లో ఎట్లుంటుంది సార్? అంటే ఒకవేళ ప్రొసీజర్ ల్యాప్స్ ఉంటే నెక్స్ట్ ఏంటి ఉంటుంది? అవినీతి ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేయాలి. ఎందుకోసం ప్రొసీజరల్ ల్యాప్స్ అయింది అంటే ఆ రోజున్న అత్యవసరంగా చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చేశాను అని. ఇవన్నీ అయ్యే వరకు ఆలస్యం అవుతుంది, మనకు వచ్చిన ఆపర్చునిటీ పోతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక మిత్రుడు ఎవరైనా యాక్సిడెంట్లో గాయపడతాడు బాగా, ముందు ఆయన ప్రాణాలు కాపాడాలన్నా డాక్టర్స్, లేకుంటే మీరు పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని రాలని చెప్పాను. వెనకడ చేసేటోళ్ళు. ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత, హైకోర్టులు డైరెక్షన్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అవసరం లేదు, ముందు ప్రాణాలు కాపాడాలి, తర్వాత యాక్సిడెంట్ సంగతి తర్వాత చూద్దాము. అయితే ఇక్కడ కూడా ఏంటంటే అది అత్యవసరంగా లాస్ట్ మినిట్లో డ్రాప్ కావడం వల్ల అది వరకు ఉన్న గ్రీన్కో కంపెనీ దాన్ని నడిపించడం ముఖ్యం కాబట్టి ఇన్ టైంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఈ ప్రొసీజర్ ల్యాప్సెస్ జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందులో ఒక ఇంటెన్షన్ ఏంటంటే హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలను పెంచడం అనేది ఒక ఇంటెన్షన్, ఒక మంచి సంకల్పం కోసం. ఆలస్యం వల్ల ఇది రాకుండా పోద్దేమో అని చెప్పి చేసి ఉండొచ్చు కదా. 55 కోట్లు. సో ఫారెన్ కంపెనీకి లావాదేవీల చెల్లింపుల విషయంలో తన ప్రమేయం ఏమి లేదంటూ కేటీఆర్ హైకోర్టుకి చెప్పినారు కదా సార్. ఎట్లుంటుందమ్మా ప్రమేయం? సెక్రటరీది ఉంటుంది ప్రమేయం, ఆయనది ఏముంటుంది? ఇప్పుడు ఆయనకు ఒక సంకల్పం ఉంది, అది సెక్రటరీకి చెప్తాడు. ప్రొసీజర్ పర్మిట్ చేస్తుందా లేదా, ఏమేమి పర్మిషన్లు తీసుకోవాలి, ఇదంతా ఎవరి బాధ్యత? సెక్రటరీ బాధ్యత. కాబట్టి ఇక్కడ ఏదైనా శిక్ష పడ్డా బలైనా అరవింద్ కుమార్ అయితే సెక్రటరీ. ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉంటే సెక్రటరీది బాధ్యత, తీసుకున్న నిర్ణయం తప్పైతే మంత్రిది బాధ్యత అవుతుంది. సో మొత్తానికి ఈ రేస్ కేసులో ఏం చెప్తారు సార్? అంటే ఓవరాల్గా ఈయనని ఈ విషయంలోనే ఎందుకు దొరకబట్టినట్టు, ఎందుకు ఇరికించినట్టు, అని అంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నట్టు అసెంబ్లీలో కూడా చర్చ నడపాలనేసి చాలా గోల చేసిరు బీఆర్ఎస్ నేతలందరూ కూడా. పోడియం వద్దకు వెళ్ళిన సిచ్యువేషన్ కూడా చూసినాం. ఒకరోజు మాకు టైం ఇవ్వండి, మేము ఈ రేస్ కార్లో ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా మేము వివరిస్తామనేసి. ఎందుకు టైం ఇవ్వలేకపోయింది మరి రేవంత్? ఏమన్నాడు రేవంత్? కోర్టులో ఉంది, నేను మాట్లాడకూడదు అన్నాడు. మరి కోర్టులో ఉన్న అల్లు అర్జున్ కేసు గురించి ఎందుకు మాట్లాడండి అదే రోజు? కాబట్టి ద్వంద్వ ప్రమాణాలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నంతకాలం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రొసీజర్ అన్నప్పుడు అన్నిటికీ ఒకటే ఉండాలి. నీకు అసెంబ్లీలో మాట్లాడితే కోర్టులో ఉన్న అంశం మీద బాగుండదు అనేది రూల్. అది మరి అసెంబ్లీ కూడా ఆ నియమాన్ని పాటించాలి. అటువంటిప్పుడు అల్లు అర్జున్ కేసు గురించి కూడా మాట్లాడాల్సిందే, లేకుంటే దానికోసం అరగంట టైం దొరికింది ఆయనకు, దీనికోసమేమో టైం దొరకలేదు. సో ఏడాది కాలంగా మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్ పాలన డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, రివెంజ్ కావచ్చు, ఈ రకంగానే ఉంది సార్. సో ఇది నేను అంటున్న మాట కాదు, పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి మాట. మీరేమంటారు? అంటే కొన్ని మంచి చెడు రెండు ఉంటాయమ్మా. ఇప్పుడు ఒక ప్రభుత్వం అన్నప్పుడు ఒక 1 year పాటు పరిపాలన చేసినప్పుడు కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఉదాహరణకు వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయాలలో ధరణిని, అందులో ఉన్న లోపాలను సరిచేయడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా మనం పేర్కొనవచ్చు. ఈ 1 year పాటు జరిగిన ఎక్సర్సైజ్లో ఇట్స్ అన్ ఎక్సలెంట్ వర్క్ అది. ఎందుకు అంటే ధరణిలో ఒక 40-45 రకాల లోపాలు ఉండే. ఆ లోపాలను సరిచేయడం ఒకటి,
ధరణిలో ఏమైనా అవకతవకలు జరిగినాయో వాటిని కూడా విచారించడం అనేది అంటే ఒకటి. గత ప్రభుత్వ హయాంలో జరిగింది. దానికి సంబంధించిన అధికారులు చూడలేకపోయినారట. లేదు, వాళ్ళు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ధరణి అనేది ముఖ్యమంత్రి గారి అప్పటి ముఖ్యమంత్రి మైండ్లో ఈ తెలంగాణలో డిస్ప్యూట్ లేని రెవెన్యూ ఉండాలి, రెవెన్యూలో బాగా అరాచకాలున్నాయి, రెవెన్యూలో బాగా అవినీతి ఉంది. ఒకసారి ఆయన టోల్ ఫ్రీ నంబర్ ఇస్తే 10,000 కంప్లైంట్లు వస్తే 8,000 రెవెన్యూ మీదనే వచ్చినాయి అవినీతి ఆరోపణలు. ఆయనే చెప్పాడు అసెంబ్లీలో. అంటే రెవెన్యూను ప్రక్షాళన చేయడం అనేది ఒక మంచి నిర్ణయం. కానీ వీఆర్ఓలను తొలగించడం కానీ ఆ ధరణిలో కొన్ని విషయాలలో పరిష్కారం చూపెట్టకపోవడం, ఉదాహరణకు అప్పీల్ అధికారం అనేది లేకుండా చేశారు. అంటే వాళ్ళు చిన్న ఎర్రర్ వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ పోవాలి, కోర్టు పోయి పరిష్కరించుకోవాలి. అంటే ఇట్లాంటి సమస్యలు కొన్ని వచ్చినాయి. ఈ ధరణిని ప్రక్షాళన చేసి వాళ్ళ భూభారతాన్ని కొత్తగా తీసుకొస్తున్నారు కదా, ఈస్ ఎ గుడ్ డిసిషన్ అని నేను అంటాను. ఒకటి. సెకండ్ ఏంటంటే కొన్ని మంచి నిర్ణయాలు కూడా జరిగినాయి ఆ టైంలో. తెలంగాణ సాంగ్ను అధికారికంగా గుర్తించడం, అది ఆ ప్రభుత్వం చేయలేదు. ప్రజలందరూ కూడా దాన్ని పాడుకున్నారు. అది మంచి డిసిషన్. కొన్ని చెడ్డ డిసిషన్స్ కూడా ఉన్నాయి. బతుకమ్మను తెలంగాణ తల్లి చేతుల్లోంచి తీసేయడం కావచ్చు, టీఎస్ను టీజీగా మార్చాల్సిన అవసరమే లేకుండే, ఇట్లాంటి కొన్ని రాంగ్ డిసిషన్స్ కూడా అట్లాంటివి కూడా ఉన్నాయి. 6 గ్యారెంటీలలో చాలా వరకు అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన 421 వాగ్దానాల హామీలలో కూడా చాలా వరకు అమలు కాలేదు. అయితే ఒకటేంటంటే ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉంది. దీన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఉన్నాయి. అటు హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సంకల్పం మంచిగా ఉన్నా కూడా అమలు చేయడంలో లోపాలు ఉన్నాయి. సరే, ఆయన శైశవ దశ అని చెప్పొచ్చు, 1 ఇయర్ నేర్చుకుంటున్నాడు. ఇంకో సంవత్సరం చూద్దాం. ఎందుకంటే కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనతోని ఒక 1 ఇయర్ రేవంత్ రెడ్డి పాలనను మనం కంపేర్ చేయలేం. కానీ దిశ ఎట్లుందని చూసినప్పుడు ఒక కరెక్ట్ డైరెక్షన్ కనబడతలేదు. ఈ సంవత్సరం అన్నా మరి కరెక్ట్ డైరెక్షన్లో ఈ ప్రభుత్వం నడిస్తే 4 కాలాల పాటు ఆయన పాలన కొనసాగుతుంది. ఒకవేళ గిట్లనే రాజకీయ కక్షలతోని కేసులు పెట్టడము, ప్రజలను తప్పుదోవ పట్టేయడం, అబద్ధాలు చెప్పడము, తిమ్మిని బమ్మి చేయడం, తర్వాత ఇష్టం వచ్చినట్టు రోత మాటలు, బూతు మాటలు, పోయిన సంవత్సరం ఏదైతే లోపాలన్నీ ముఖ్యమంత్రిలో కనబడ్డాయో, పాలనా విధానంలో కనబడ్డాయో అవి మార్చుకుంటే వాళ్ళకు మంచిగా ఉంటుంది, రాష్ట్రానికి కూడా బాగుంటుంది. మార్చుకోకపోతే ఇద్దరికి నష్టం. అట్ ది సేమ్ టైం మంచి చెప్పినారు, చెడు చెప్పినారు. అంటే నేను అనేది ఉన్నది ఉన్నట్టు చెప్దాం, మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. సో కేటీఆర్ని అరెస్ట్ చేయడమే ధ్యేయంగా అధికార పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అంటున్నారు. సో నిజంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎస్పెషల్లీ అంటే పార్టీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా అసలు ప్రెసిడెంట్ ఉన్నాడు కదా కేసీఆర్ గారు. అంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఒకవేళ కేసీఆర్ దిగుతారా రంగంలో? కేసీఆర్ ఎప్పుడూ రంగంలోనే ఉన్నాడు. కాకుంటే కొన్నిసార్లు ఇవాళ మంచి అవకాశం వచ్చింది, కేసీఆర్ ఉపయోగించుకోలేదు. ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించడానికి అసెంబ్లీ పెట్టారు ఈరోజు. ఎంత మంచి అవకాశం అంటే ఆయన సభలోకి వచ్చి మన్మోహన్ సింగ్ గారి గురించి తెలంగాణ ఇచ్చిన ప్రధానమంత్రి ఆయన క్యాబినెట్లో పనిచేసిన మంత్రినే ఒక మంచి ఉపన్యాసం ఇవాళ ప్రజలు వినాలనుకున్నారు కేసీఆర్ నోటి నుంచి. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి ఆయనకు నివాళులు అర్పించుంటే చాలా బాగుండేది. ఆ స్పీచ్ కూడా చాలా హైలైట్ అయ్యేది, నేషనల్ లెవెల్లో మీడియా అటెన్షన్ ఉండేది. అది పోగొట్టుకున్నాడు. మొన్న కూడా బైకాట్ చేసిన రోజు ఈ టీషర్ట్లు వేసుకొని ఇవి చేశారు కదా తెలంగాణ తల్లి. దానివల్ల ఏం నష్టం జరిగింది అంటే తెలంగాణ తల్లి గురించి మాట్లాడే అవకాశాన్ని బీఆర్ఎస్ పోగొట్టుకున్నది. ఇట్లాంటి పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఇవి సరి చేసుకోవాలి. రెండవది ఏంటంటే కేసీఆర్ గారు గౌరవం లేని కాడికి రావడం నేను కూడా సమర్థించాను. ముఖ్యమంత్రి ఆయనను అగౌరవపరుస్తున్నాడు ప్రతి దగ్గర. అది ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన రావద్దనే. అంటే ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడానికి కూడా ఇవే రీజన్సా? అసెంబ్లీకి రాకపోవడానికి ఇదే రీజను. రావద్దని ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కనుక ప్రతిపక్ష నాయకుడు ఉండాలి సభలో అనుకుంటే గౌరవం ఉండేది. కేసీఆర్ని చూడాలని కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అదే ప్రజలు కోరుకోవడం వేరు. ముఖ్యమంత్రికి ఏంటంటే ఆయన రావడం ఇష్టం లేదు. ఆయన వస్తే ఈయన ప్రతిభ అనేది కనబడదు. ఆయన చెప్పే అబద్ధాలు నడవవు. కాబట్టి లోపల రావద్దని ఉంటుంది రేవంత్ రెడ్డికి, బయటికి మాత్రం రావాలని ఉంటుంది. రావాలనుకుంటే గౌరవం ఉండాలి కదా.
అట్లా మాట్లాడేది. అంటే నేను ఎందుకు అడిగినా అంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేసీఆర్ రంగంలోకి దిగుతారని ఈ మధ్య కాలంలో చాలా సైలెంట్ అయిపోయింది సార్, ఎక్కడ కనిపించట్లేదు. వస్తాడు ఆయన డిఫరెంటే. లే, కానీ ఆయన ఈ మధ్య కాలంలో హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్సీ కవిత కావచ్చు, వీళ్ళిద్దరు చాలా స్పీడప్ పెంచిర్రు వాళ్ళ వర్క్ విషయంలో, వాళ్ళ స్టేటస్ విషయంలో. వాళ్ళు ఏమైనా లీడ్ చేస్తారా పార్టీని అని? లేదు, ఆయన ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కేసీఆర్ ఓపెన్గా ఫీల్డ్లో ఉన్నా లేకున్నా అదేం పెద్ద తేడా రాదు. రేపు ఆయన వచ్చినాక మాత్రం వాళ్ళు సైలెంట్గా ఉంటారా? అది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారు. కేసీఆర్ ఏంటంటే ఒక 1 year పాటు సమయం ఇవ్వాలనుకున్నాడు రేవంత్ రెడ్డికి. చిన్న పిల్లోడు ఆయన ముందట, కార్యకర్త, ఆయన దగ్గర ఆయన టైం కోసం రోజుల కొద్దీ వెయిట్ చేసిన వ్యక్తి. ఆయన పార్టీలో చాలా చిన్న కార్యకర్త, జిల్లా స్థాయి నాయకుడు కూడా కాదు రేవంత్ రెడ్డి. అటువంటి వాని మీద ఆయన ప్రతాపం చూపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఒక 1 year టైం ఇద్దాం, ప్రజలు ఎన్నుకున్నారు, ఊరికే మాటికి అడ్డుదలడం కరెక్ట్ కాదు అనుకున్నాడు ఆయన. 1 year తర్వాత వస్తాడు, ఆయన ఫీల్డ్ మీద పోతాడు, ప్రజలను కలుస్తాడు. వచ్చిన తర్వాత ఆయన పద్ధతిలో ఆయన రాజకీయాలు నడుపుతాడు. కానీ కేటీఆర్ అరెస్ట్ అయినా కాకపోయినా బీఆర్ఎస్కు పెద్దగా పార్టీకి ఏమి నష్టం జరగదు. ఎందుకంటే ఒక్కరి మీద ఆధారపడ్డ పార్టీ కాదు అది. ఆయన కన్వీనర్ అయినా, ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా ఆయన బయట ఉండడం వల్ల కొంత లాభం జరుగుతుంది. కానీ ఆయన బయట లేకపోవడం వల్ల నష్టమేం జరగదు. ఈ ఫార్ములా ఈ రేస్ కారు ఈ మన హైదరాబాద్లో జరగడం అనేది హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెరిగినట్ట కానట్ట ఏంటి? పెరిగినట్టు పెంచడానికి ఆయన ప్రయత్నం చేయడానికి కూడా నేను తప్పబట్ట. హడావిడిలో ఏం చేశారంటే మరి ఎక్కడ తప్పు జరిగినట్టు, ఎందుకు ఏసీపీ కేసులు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, అసలు ఈడీ ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన అవసరమే లేదు. అందులో ఎటువంటి అవినీతి జరిగిందని నేను అనుకోవట్లేదు. అవినీతి శాఖకి వేయడం కూడా ముఖ్యమంత్రి చేసిన పెద్ద తప్పు. అంతే రేవంత్ రెడ్డి చేసిన వాళ్ళలో ఈయన వాడాడు. ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అది మోడీ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ కేసులో ఆయన జైలుకు పంపొచ్చు అన్నట్ట. అంటే జైలుకు పంపడం అనేది ఇప్పుడు ఎవరినైనా పంపొచ్చు అమ్మ జైలుకి. కాకపోతే ఎవరినైనా పంపొచ్చు. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటే ఎంతసేపు అమ్మ కేసులు పెట్టడం, ఏది లేకున్నా బట్టగాల్చి మీదేసి అరెస్ట్ చేయొచ్చు కదా. అది ఎవరైనా ఈవెన్ ఆయన ఇంట్లో ఉన్న కేసీఆర్ని కూడా అరెస్ట్ చేయించవచ్చు. అంటే ఏసీబీ కేసు విషయంలో ఆధారాలు దొరకట్లేదని ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అని ఇప్పుడు ఆడ ఏం లేని కాడ ఆధారాలు ఎట్లా దొరుకుతాయి? అమౌంట్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది, నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళని ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది చూడాలి. తర్వాత ఏ పర్పస్ కోసం డబ్బులు ఇచ్చారో ఆ పర్పస్ సర్వ్ అయిందా లేదా. ఒకవేళ సర్వ్ కాలేదనుకోండి, ఇప్పుడు వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్తో అమౌంట్ ఇచ్చినాక వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. అది వాళ్ళు ఎంత మిగిలింది అనేది వీళ్ళకి అనవసరం. ఒక పర్పస్ కోసం మనకు ఒక అడ్వాన్స్ ఇంత ఇవ్వండి, మిగతా అమౌంట్ ఇంత ఇవ్వండి అని అడిగారు, మనం ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది మనకు సంబంధం లేదు. అది ఈవెంట్ జరిగిందా జరగలేదా దానివల్ల మనకు పేరు వచ్చింది. కాబట్టి ఇక్కడ అవినీతికి అవకాశం లేదు. ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి అరవింద్ కుమార్ సమాధానం చెప్తాడు. ఎందుకు జాప్యం, కాలయాపనకు అవకాశం లేదు కాబట్టి, తొందరగా ఈవెంట్ జరగాలి కాబట్టి మేము తొందరగా పంపాల్సి వచ్చింది, తర్వాత తీసుకుందాం. కొన్నిసార్లు ఏమైందంటే ముందు నిర్ణయం తీసుకొని పని చేసినాక అప్రూవల్ తర్వాత తీసుకుంటారు. ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి గవర్నమెంట్లో. ఇప్పుడు యాక్సిడెంట్ కేసు చెప్పాను కదా, ముందు డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. సుప్రీంకోర్టే పర్మిట్ చేసింది కదా. కాబట్టి ఆ స్ఫూర్తిని ఇక్కడ తీసుకోవాలి, ఆ స్పిరిట్ని ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు అవినీతి అని అంటే కొన్ని పనులల్లో బాగా పెంచి అందులోంచి కమిషన్లు తీసుకుంటారు. కానీ ఆధారాలు కావాలి కదా. నువ్వు అవసరానికంటే ఎక్కువ చేసినావు, 3 రెట్లు పెంచినావు, 4 రెట్లు పెంచినావు ఖర్చు, అది నీకు ఈ రకంగా నీ అకౌంట్లోకి వచ్చింది, లేకుంటే పరోక్షంగా నీకు వాళ్ళ కంపెనీలో ఎన్ని షేర్లు వచ్చినాయి. క్విట్ ప్రో అనే రాజశేఖర రెడ్డి విషయంలో ఏదైతే అప్పుడు ఎంక్వైరీ జరిగిందో, సిబిఐ ఎంక్వైరీ, అదన్నా ప్రూవ్ చేయాలి కదా. పోనీ ఆ కంపెనీ నుంచి ఈ కుటుంబ సభ్యులకు ఎవరికో లేకపోతే వీళ్ళ బంధువులకు ఎవరికో డబ్బులన్నా రావాలి కదా, ఏదన్నా జరగాలి. ఇట్లాంటి ఏది లేకుండా బట్టగాల్చి మీదేస్తే తాత్కాలికంగా ప్రజలకు అది ఏంటంటే నమ్మడానికి ఉపయోగపడుతుంది. బట్ ఏదో ఒకరోజు నిర్ధారణ అవుతుంది. కానీ ఆ టైంకు ప్రజలు దాన్ని మీడియా ప్రచారం చేయదు, లేదా ప్రజలు దాన్ని గుర్తించారు. కేసులు పెట్టే అప్పుడు ఉన్నంత శ్రద్ధ పోలీసులకు తర్వాత ఉండదు. ఇప్పుడు చేసే హంగామా జడ్జిమెంట్ వచ్చినాక ఉండదు, అప్పుడు ఎవరు పట్టించుకోరు కూడా. ఉదాహరణకు కొన్నిసార్లు ఏమైందంటే ఫ్యామిలీస్ను కూడా టీవీలు తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెడతాయి. ఈ తప్పు చేసింది, ఈ తప్పు చేసింది, ఈ తప్పు, కేసు అవుతుంది, క్రిమినల్ కేసు అవుతుంది. తర్వాత దాని మీద కోర్టు ఏమిచ్చింది ఎవరు పట్టించుకోరు, మీడియా అస్సలే పట్టించుకోరు.
అంటే ఆరోపణలు చేయడంలో, సెన్సేషన్ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళ లైఫ్ బయటికి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళు నిరపరాధులు అని చెప్పే దాని మీద అస్సలు చేయరు. రాజకీయ నాయకులు కూడా అట్లాగే తయారయ్యారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇదంతా పొలిటికల్ గేమ్. అట్లాగే నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా కూడా బీఆర్ఎస్ను బొందబెట్టాలనే తాపత్రయం ఎక్కువ కనబడుతూ ఉంది. కేటీఆర్ని అరెస్ట్ చేయడం వల్ల ఆయన మూమెంట్ కట్టడి చేయొచ్చు, దానివల్ల బీఆర్ఎస్ యాక్టివిటీ ఆపొచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే ఈ ఫార్ములా కేసులో రేవంత్ సర్కారు రివెంజ్ అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేసీఆర్ని టార్గెట్ చేసింది. నిజంగా కేటీఆర్ని అరెస్ట్ చేసినా చేయకపోయినా ఎండ్ ఆఫ్ ది డే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో కేటీఆర్ని సీఎంగా చూడాల్సి వస్తుందన్న సంచలన కమెంట్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా బట్టగాల్చి మీదేశుడే తప్ప ఆరోపణలే తప్ప ఆధారాలు మాత్రం చూపించట్లేదు. అందుకే ఏసీబీతో కావట్లేదు కాబట్టి ఈడీ ఇంటర్ఫియర్ అయింది. ఈడీ విషయంలో కూడా ఖచ్చితంగా దర్యాప్తు అనేది జరుగుతుంది. సాక్ష్యాధారాలు నిరూపితమైన తర్వాత ఖచ్చితంగా బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కక్షపూరితమైన చర్యలో భాగంగానే కేటీఆర్ని టార్గెట్ చేస్తుందని ఇటు ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు అంటున్నారు. సో ఒకవేళ నిజంగానే కేటీఆర్ని అరెస్ట్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీని నడిపే సత్తా ఉన్నటువంటి నాయకులు, నేతలు చాలామంది ఉన్నారు. అట్లాగే కేటీఆర్ కూడా మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ తన అడుగులు ఉంటాయనేసి కూడా సంచలన కమెంటే కాదు, సో తన అభిప్రాయాన్ని కూడా చెప్తున్నారు వి ప్రకాష్ సార్. ఇది సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ తోటి కలుద్దాం.